హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి సింపుల్ ట్రిక్స్తో. మన ఛానల్లో చాలామంది మ్యాథ్స్ చదవని వాళ్ళు, అంటే మ్యాథ్స్ అంటే టచ్ లేని వాళ్ళు, బ్రాంచ్ వాళ్ళు ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద కూడా ఒక వీడియో చేసి పెట్టండి అని. అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టంలో నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ నంబర్ సిస్టంలో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే డివిజిబిలిటీ రూలు, బేసిక్ కాన్సెప్ట్స్, ఇలా రకరకాలైన క్వశ్చన్స్ నెంబర్ సిస్టంలో నుండి అడుగుతున్నారు. ఈ నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ని ఎలా ట్రిక్స్తో సాల్వ్ చేయాలి. టైం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైన టైం అనేది రన్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి ఎంత టైం అన్నది తీసుకున్నది కూడా అక్కడ మనకి మార్క్ చేయబడుతుంది. కాబట్టి సింపుల్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలి, మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలి అని చెప్తాను. బేసిక్గా ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే కాదు, అవి మెథడ్ వస్తాయి. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు. క్వశ్చన్స్ అయితే తీసుకున్నా కానీ సేమ్ అవే మెథడ్లో ఉన్న క్వశ్చన్స్ నెంబర్స్ మార్చి అందరికీ అవే రిపీట్ అవుతున్నాయి. క్వశ్చన్స్ చేంజ్ అయ్యి, నెంబర్స్ అవి చేంజ్ అయ్యి, మోడల్ చేంజ్ అయ్యి. సో ఎవరైతే మ్యాథ్స్ అంటే భయం ఉందో అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. మెథడ్లో సేమ్ మెథడ్ ఫాలో అయ్యిద్ది, బట్ నెంబర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి చూసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్? సో ఇక్కడ మనకి 4 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ 3 నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది అసలు 4 అంకెల సంఖ్య కింద కన్సిడర్ చేయరు. ఆప్షన్ బి 1000, ఇది 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్యలు ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. ఇది 1001, ఈ 1100. సో ఈ మూడిట్లని చూస్తే మనల్ని స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి ఈ మూడిట్లో ఏది చిన్నది, ఆటోమేటిక్గా 1000 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 1000, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 50? 1 నుండి 50 లోపు ఎన్ని సరి సంఖ్యలు కలవు? తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇక్కడ 1 నుండి 50 వరకు అన్నాడు. ఇప్పుడు మనం లెక్క పెట్టుకోవాలంటే 2, 4, 6, 8 ఇలా 50 వరకు లెక్క పెట్టాలంటే మనకి టైం అనేది సరిపోదు. సో అక్కడ ఏం చేస్తామంటే లార్జెస్ట్ నెంబర్ ఎంత, మనకి ఎంతవరకు అడిగాడు? 50 కదా. సో దాన్ని n అనుకుంటాం. n = 50. n/2 అనేది ఫార్ములా అండి. దీన్ని కనిపెట్టడానికి, ఈ ఈవెన్ నెంబర్స్ ఎన్నో కనుక్కోవడానికి n/2 అనేది ఫార్ములా. ఇక్కడ n అనేది లార్జ్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ 100 ఇచ్చాడు అనుకోండి, n వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో n అంటే ఇక్కడ ఎంత? 50 కదా. 50/2 అంటే 25, 2 సార్లు పోతుంది కాబట్టి ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? 1 నుండి 50 లోపు 25 సరి సంఖ్యలు ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2^3 × 2^2? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 2^3 ఇంటూ మరియు 2^2 ఈ గణాల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇట్లా వాల్యూ మనకు ఒక ఫార్ములా ఉంది. a⁴n × a⁴m a⁴a × n⁴m +m. ఇది ఒక ఫార్ములా మనకి ఘాతాల్లో, పవర్స్లో ఇదొక ఫార్ములా అండి. సో ఇక్కడ మనకి బేస్లో ఇవి కింద భూములు చూసుకుంటే సమానంగా ఉన్నాయి కాబట్టి ఇట్లా పవర్లో మనం ఏం చేయాలి? కూడాలి. ఇప్పుడు 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ తీసుకున్న ఈ పవర్స్ అనేవి కూడుతున్నాను నేను పైన. 3 + 2 అంటే 2^5. ఆన్సర్ అనేది ఇంతే, సింపుల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది బేసిక్ ఫార్ములానే. సో ఇక్కడ నెంబర్ సిస్టంలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి నెంబర్ సిస్టమ్స్లో బేసిక్ క్వశ్చన్సే అడుగుతున్నారు. సో ఈ లాస్ట్ వీక్ జరిగిన 10 days లాస్ట్ వీక్ జరిగిన
ఆ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్ మెథడ్స్ మోడల్స్ అనేవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు, మ్యాథ్స్ రాని వాళ్ళందరూ అడుగుతున్నారు ఎలా ఉంటాయని. సో బేసిక్గానే అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక మీకు ఐడియాలజీగా ఉంటుంది అని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఎగ్జాక్ట్గా ఇవి వస్తాయి అని కాదు, బట్ ఇవే మోడల్స్ అనేది వస్తాయి, నెంబర్స్ చేంజ్ అయ్యి. ఎల్సిఎం ఆఫ్ 4 and 6, 4కి 6కి ఎల్సిఎం కట్టమంటున్నాడు. ఇప్పుడు ఏంటి 4కి 6కి 4లోను 6లోను 2 అనేది పోద్ది కాబట్టి 2 తీసుకోండి. 2 యొక్క 4లో ఎన్నిసార్లు పోద్ది? 2 సార్లు. 6లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. ఇంకా 2 3లు ఏమన్నా పోయాయి ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏంటి, ఇవన్నిటిని ఇంటివి చేయాలి. 3, 2 × 2 × 3 ఎంతైంది? 4. 2 × 2 4. 4 3 12, 12. సో అంతే, 4 6 ఎల్సిఎం 12. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 5th. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 in 4713? 4713లో 7ది ఏ స్థానం అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన నెంబర్ని ఒకసారి క్లియర్గా రాస్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లేసెస్ అంటే ఐడియా లేని వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఇది బేసిక్. ఇది 1ల స్థానం అంటారు, 10ల స్థానం, 100లు, 1000 స్థానం, 1లు, 10లు, 100లు, 1000. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటున్నాడు. ఇది 1లు, 10లు, 100లు, 1000. ఇక్కడ ఏంటి, 7 అనేది ఏ ప్లేస్లో ఉంది? 100ల స్థానంలో ఉంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 700 అవుతుంది ఆన్సర్. కన్వర్ట్ 0.75 టు ఏ ఫ్రాక్షన్. 0.75ని ఫ్రాక్షన్లోకి, అదే భాగహారంలోకి మార్చండి అని ఇచ్చాడు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, 0 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే దానికి బై కొట్టి 1 పెట్టి, 0 తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 2 అన్ని సున్నాలు ఎట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.325 అని ఉందనుకో, దీన్ని ఎలా చేయాలంటే 325 అని వేసేసుకొని కింద అక్కడ పెట్టి 1 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయని 3 చెప్పా, 3 సున్నాలు వేసేసుకొని ఫ్రాక్షన్ చేసేయడమే. అది గుర్తుపెట్టుకోండి బండ గుర్తుగా. సో ఇది ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రాక్షన్లోకి మారుస్తున్నాం కాబట్టి ఈ పక్కన ఈ 0 పాయింట్ అనేది తీసి 75/100. 75 అనండి 25వ ఎక్కం, 25వ ఎక్కం 3 సార్లు పోతుంది కదా, 5వ ఎక్కం కూడా. సో ఇక్కడ 25వ ఎక్కం పోతుంది కాబట్టి ఈజీగా ఎన్నిసార్లు? 3 సార్లు పోతుంది. 100లో ఎంత? 4 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఎంత? 3/4. ఆడు ఏమడిగాడు? ఫ్రాక్షన్లోకి మార్చండి అన్నాడు. మనం మార్చాము, అంటే భాగహారంలోకి మార్చమన్నాడు, మనం మార్చాం భిన్న రూపంలో, అంతే ఆన్సర్. అంటే మార్చగలిగిన చిన్న నెంబర్స్ని మాత్రమే అడుగుతున్నాడు ఫ్రాక్షన్లోకి మార్చమని, ఈజీగా చేయగలగడానికి పాసిబిలిటీ ఉన్న నెంబర్స్. అండ్ 7th క్వశ్చన్ చూడండి, విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి, ప్రతి నెంబర్ని 234/9 ఇలా వేసుకుంటే, ప్రతి నెంబర్ని వేసుకుంటే చేయాలంటే టైం అయిపోద్ది. సో 9కి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఎలా 9తో డివిజిబుల్ అవ్వడానికి. ఏంటంటే ఈ ఆప్షన్లో ఇచ్చిన ప్రతి నెంబర్ 2 + 3 + 4 ఇచ్చిన నెంబర్ని అన్ని డిజిట్స్ని ప్లస్ చేయండి. ఇప్పుడు ఎంత? 5 + 9 ఇది 3 + 4 + 5 3 + 4 9 9గా 14 ఆప్షన్ బి వస్తుంది, 14 వస్తుంది. ఇది డైరెక్ట్గా వేసేస్తుంది 10, ఇది 18. సో ఇక్కడ చూడండి 9 14 10 18 ఇవి వచ్చినాయి కదా. వచ్చిన నెంబర్లు ఏవైతే 9తో డివిజిబుల్ అవుతాయో, 9 ఎక్కం 9లో పోతుంది కదా, పోతుంది. 14లో పోతుంది. 1 9 2 18 అసలు లేదు. 1 9 2 18 ఎక్కువైపోతుంది, లేదు. 1 9 2 18. సో ఈ రెండు కూడా 9తో డివిజిబుల్ అయితే అవ్వగలుగుతున్నాయి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ మిగిలిన ఈ 2 ఆప్షన్ని నేను 9తో భాగిస్తున్నాను. ఇప్పుడు భాగించినప్పుడు సో 9 అనేది 234లో కరెక్ట్గా పోతుంది 26 సార్లు. సో కాబట్టి ఇది పోవట్లేదు కరెక్ట్గా. ఆన్సర్ అనేది 234 9తో భాగించబడేది. హెచ్సిఎఫ్ ఆఫ్ 18 మరియు 24 24 మరియు 18ల హెచ్సిఎఫ్ని కనుక్కోండి అని అన్నాడు.
సో వేసుకుంటున్నాం. దీని 18 యొక్క ఎన్నిసార్లు పోద్ది? 2లో 9 సార్లు పోతుంది. 3 3 9. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? లేదు. అంటే 2 × 3 × 3 వేసుకున్నాం 18. ఇప్పుడు 24కి రెండో ఎక్కం 12 సార్లు పోతుంది. రెండో ఎక్కం 6 సార్లు పోతుంది. 2 3 6. 2 × 2 × 2 × 3. సో దీంట్లోనూ కామన్గా ఉన్నాయి, దీంట్లో కామన్గా ఉన్నాయి మాత్రం మనం తీసుకోవాలి. ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. మిగిలింది ఎక్స్ట్రాగా ఉన్నాయి, దీంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకోకూడదు. ఇక్కడ సమానంగా ఉన్న వచ్చిన విలువలను మాత్రమే మనం తీసుకోవాలి. రెండాటిలో కామన్గా ఏముంది? 2 × 3. 2 3 ఎంత? 6. సో 18 24ల HCF అనేది 6. వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 999? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెసర్ అంటే ఏంటి అనేది చూస్తే నెక్స్ట్ వాల్యూని సక్సెసర్ అని పిలుస్తారు. ఇప్పుడు 999 తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ వాల్యూ 1000 కదా. 999 తర్వాత 1000. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ దీంటే ఇప్పుడు 1000. ఫర్ ఎగ్జాంపుల్ 99 ఇచ్చాడు అనుకో, దీని సక్సెసర్ ఏంటి? 100. అలాగా ఏది ఇచ్చినా అలాగా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ 144? 144 యొక్క రూట్ని కనుక్కోండి అని అన్నాడు. సో రూట్ వాల్యూస్ అనమాట. అంటే రూట్ అంటే ఎలా ఉంటుంది? 2 రోజులు ఎంత? 4. సో దీన్ని ఏం రాసుకుంటున్నాం? రూట్ 4 అంటే రూట్ 2 వాల్యూ అని. ఇలా రూట్ వాల్యూస్ ఉంటాయి కదా, రూట్ 2 అంటే. సో దీనికి కూడా 12 × 12 114కి 12 × 12 114. దీని రూట్ వాల్యూ 114 అనమాట. సో టోటల్గా నెంబర్ సిస్టంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఈ నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు కానీ మెథడ్ అయితే సేమ్ ఉంటుంది. ఎలాంటి కంగారు పడకుండా అసలు మ్యాథ్స్ రాని వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అయ్యి నేను చెప్పిన దాన్ని ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్. మరొక వీడియోలో వేరే టాపిక్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు పెడతాను. ఇంకా ట్రైన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు కలెక్ట్ చేసి ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో అన్ని మెథడ్స్ పెడతాను. అండ్ రీజనింగ్కి సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్ అని నెంబర్ ఎనాలజీ అండ్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను సింపుల్గా వీడియో చేసి పెడతాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.